శ్రీ గురుభ్యో నమః. 4వ అధ్యాయం 8వ శ్లోకం. ఓం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ముందుగా పదాల వివరణ తెలుసుకుందాము. పరిత్రాణాయ సాధూనాం అంటే సాధువులను సత్పురుషులను రక్షించుటకై, వినాశాయ చ దుష్కృతాం చెడు కార్యాలు చేసేవారిని నాశనం చేయుట కొరకు, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని పునరుద్ధరించుటకై, సంభవామి అవతరిస్తాను, యుగే యుగే ప్రతి యుగంలో. పరమాత్మ ఏమంటున్నాడంటే, నేను నా అవతారాలలో ఏమి చేస్తానంటే కాంతి కోల్పోయిన ధర్మాన్ని, వెలవెలబోయిన ధర్మాన్ని ఏ రకంగా నిలబెడతానంటే, పరిత్రాణాయ సాధూనాం సంభవామి యుగే యుగే. సాధులను అంటే మంచి వాళ్ళను కాపాడడానికి నేను పుట్టుకొస్తాను. వినాశాయ చ దుష్కృతాం దుర్మార్గంలో సంచరించే వారి వినాశం కొరకు నేను పుట్టుకొస్తాను. ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని స్థాపించడం కోసం నేను అవతరిస్తాను. ఏ సందర్భమైనా, ఏ యుగమైనా, ఏ కాలమైనా నేను అవతరించి తీరుతాను. సంభవామి యుగే యుగే అని పరమాత్మ స్పష్టంగా చెబుతున్నారు. సాధువులు అంటే వేదాలను ప్రమాణంగా చేసుకొని జీవించేవారు, పరోపకారం చేసేవారు, ఇతరులకు అపకారం చేయని వాళ్ళు, లోకానికి ఉపకారం చేసేవాళ్ళు, ధర్మ మార్గంలో జీవించేవారు, వీరిని సాధువులు అంటారు. ఇలా ఎవరైతే జీవిస్తారో వారందరినీ అన్ని రకాలుగా రక్షిస్తాను. వారు ఈ లోకంలో కొంచెం ధర్మం చేసుకున్నా సరే పై లోకంలో వారిని నేను రక్షిస్తాను. సందేహం లేదు, ధర్మం చేసే ప్రతి వ్యక్తికి నా అభయం ఉంది అని పరమాత్మ స్పష్టంగా చెబుతున్నాడు. వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను పాటించే వారిని కూడా సందేహం లేకుండా నేను రక్షిస్తాను. ఏమీ భయపడవలసిన అవసరం లేదు. రక్షకుడిగా సాక్షాత్ పరమాత్మ అవతరించి ఉన్నాడు. వారికి ఎవ్వరైనా అపకారం చేసేవారు ఉంటే, ధర్మ మార్గానికి కీడు తలపెట్టేవారు ఉంటే వారిని దండించడం కోసం, వారి వినాశనం కోసం నేను పుట్టుకొస్తాను. అటువంటి దుర్మార్గులను దండించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ధర్మ సంస్థాపనను నేనే చేస్తాను. సర్వేశ్వరుని సంరక్షణ కోరుకునే వారికి తగిన అర్హత ఉండాలి. అర్హత ఒకానొక జాతి కాదు, మతము కాదు, కులము కాదు. సాధుత్వము అంటే సత్ప్రవర్తన, ధర్మానుష్ఠానము, అలా సన్మార్గమున సత్యవంతంగా నడిచే వారందరూ పరమాత్మచే రక్షింపబడుదురు. వారు భగవంతుని అభయహస్తం కింద ఉండుటచే వారికి ఏ కొరత ఉండదు. వారు అచిరకాలంలోనే భవసాగరమును దాటిపోగలరు. అట్లే వారి సముద్ధరణ కొరకు, పరిరక్షణ కొరకు తాను అప్పుడప్పుడు అవతరించుచుందునని పరమాత్మ ఇచ్చట చెప్పారు. అట్టే దుష్టులను శిక్షించుటకు కూడా తాను జన్మించదనని చెప్పెదరు. కావున భగవంతునికి ఏది అతి ప్రీతికరమై ఉన్నదో అట్టి ధర్మమునే ఆశ్రయించి జీవులు సర్వేశ్వరుని కృపకు పాత్రులు కావలసి ఉన్నారు. ఇచ్చట సాధువు అనగా సన్యాసులని, బైరాగులని అర్థం కాదు. సాధు అనగా మంచి అని అర్థం. మంచి ప్రవర్తన గల వారందరూ సాధువులే. వారు గృహస్థులైనా సరే, బ్రహ్మచారులైనా సరే. యుగే యుగే అనగా యుగమునకు ఒకసారి అవతరించదనని అర్థం కాదు, అప్పుడప్పుడు అని దాని అర్థం. పైన పరమాత్మ చెప్పిన అధర్మం ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు అని అర్థం.
భగవంతుడు దయార్థ హృదయుడు కదా, మరి దుష్టులను ఎందుకు శిక్షిస్తాడు అని కొందరికి అనుమానం రావచ్చు, కొందరు ప్రశ్నించవచ్చు. నిజంగా ఆ శిక్ష వారిపై చూపిన అనుగ్రహమే అవును. భగవంతుని ఆ శిక్షతో వారి పాపములు ప్రక్షాళనైపోవును. అలా శిక్షించకపోతే లోకమున అధర్మము దుర్మార్గము పెరిగి సంగమున గొప్ప ప్రమాదం వాటిల్లును. శరీరంపై పుండు లేచినచో దానిని ఆపరేషన్ ద్వారానో లేక ఆ భాగమంతా తీసివేసినచో శరీరం ఆరోగ్యవంతంగా ఉండును, పుండు మానిపోవును. అట్లే దుష్ట శిక్షణ కూడా అని గ్రహించవలను. ఈ శ్లోకం భగవద్గీతలో అత్యంత శక్తివంతమైన శ్లోకం. దేవుడు తన అవతార ధర్మమును 3 విధాలుగా చెప్పాడు ఈ శ్లోకంలో. ఒకటి, పరిత్రాణాయ సాధూనాం, అంటే భూమిపై అన్యాయం పెరిగినప్పుడు సాధువులు అంటే మంచి వాళ్ళు బాధపడతారు. వారి రక్షణకు దేవుడు ఏదో రూపంలో ప్రత్యక్షమవుతాడు. 2, దుష్ట సంహారం వినాశాయచ దుష్కృతాం, అంటే దుష్టులను నాశనం చేయడం అనేది కేవలం శిక్షించడం కాదు, చెడును తొలగించి సృష్టిలోని సరైన సమతుల్యతను నిలపడం. 3వది ధర్మ సంస్థాపన. ధర్మం అంటే కేవలం ఆచారం కాదు, కర్తవ్యము, సత్యము, న్యాయము, సమసమాజము వీటన్నిటినీ కాపాడడం. ఈ విలువలను పునరుద్ధరించడమే దేవుని అవతార లక్ష్యం. పురాణాలలో వామన అవతారం చూసుకుంటే బలి చక్రవర్తి అన్ని అధికారం సంపాదించి, అంటే అధికారం సంపాదించి లోక సమతుల్యతను దెబ్బతీసినప్పుడు పరమాత్మ బ్రాహ్మణునిగా చిన్న వామనుడిగా అవతరించాడు. సాధువులను అంటే ఇంద్రుణ్ణి రక్షించడానికి, బలిలోని అధర్మాన్ని తగ్గించడానికి, లోకమునకు సరి అయిన ధర్మ సమతుల్యతను కాపాడేందుకే ఇక్కడ అవతరించాడు. అలాగే పరమాత్మ ఎప్పుడు ఎవ్వరికి ఏ అవసరం ఉన్నా రక్షిస్తాడు. హరి ఓం తస్సత్.